ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కంప్లీట్ అయినాయి. ఓన్లీ డిప్లాయ్మెంట్ అనే టాపిక్ మాత్రం పెండింగ్ ఉంది. సో deployments to environments, higher environments. సో అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనము ఓఐసిలో డెవలప్ చేస్తున్నాం కదా కోడ్. సో ఈ సర్వర్ని ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, ఈ సర్వర్ని ఎన్విరాన్మెంట్ అంటారు. ఈ ఎన్విరాన్మెంట్ని ఇప్పుడు ఇక్కడ కోడ్ రాసినాము. సో ఆఫీస్లో ఇక్కడ కోడ్ రాసినాము అంటే ఇదే ప్రొడక్షన్, ఇదే లైవ్ అనేం కాదు. ప్రొడక్షన్ అంటే లైవ్ అని, అంటే కస్టమర్స్ ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో ఏదైనా బుక్ చేస్తాం కదా ఆర్డరు, అది ప్రొడక్షన్. అదే డెవలపర్లు అందరూ అదే ఎన్విరాన్మెంట్లో కోడ్ రాయరు. ఓకే, సో ఇలాంటి ఓఎస్సివి మినిమం 3 to 5 URLs ఉంటాయి వెళ్తాన. ఓకే, సో ఒకదాని పేరు డెవ్ అని, డెవ్ ఎన్విరాన్మెంట్. తర్వాత ఇవేటి ఎన్విరాన్మెంట్, తర్వాత ప్రీ-ప్రాడ్ ఎన్విరాన్మెంట్, తర్వాత ప్రొడక్షన్, ప్రాడ్ అంటారు. ఓకే, సో ఇలా ఉంటాయి. సో ఒక్కొక్క 4 URLs తీసుకుంటారు, 4 URLsకి ఇలా ఇచ్చుకుంటూ వెళ్తారు. ఓకే, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇస్తారు. డెవ్, ఇవేటి, ప్రీ-ప్రాడ్, ప్రాడ్ అని. ఓకే, సో ఇచ్చినప్పుడు నువ్వు కోడ్ ఇక్కడ డెవలప్ చేస్తావు. ఈ URL నీకు ఇచ్చింటారు, డెవలప్ కోడ్ హియర్. ఇక్కడ నీకు ఈ URL ఇచ్చింటారు, ఇందులో నువ్వు డెవలప్ చేస్తావు. సో ఈ URL ఇక్కడ చూస్తే డిజైన్ .dev అని ఉంటుంది. ఓకేనా, మామూలుగా ఆఫీసులోకి వెళ్తే. సో సేమ్ నీ కోడ్ ఇక్కడ రాసి టెస్ట్ చేసి అంతా వర్క్ అయింది అనుకున్నప్పుడు నీ కోడ్ని డెవలపర్ టెస్ట్ చేసుకుంటాడు. ఇక్కడికి మూవ్ చేయాల అంటే ఇంకొక ఎన్విరాన్మెంట్కి. సో ఈ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ .ivat అని ఉంటుంది. ఓకేనా, సో ఈ ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేస్తావు నీ కోడ్. తర్వాత ఈ ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేస్తావు, .pre-prod అని ఇస్తారు. తర్వాత ప్రొడక్షన్ అంటే ఏముండదు, డైరెక్ట్ URL ఉంటుంది. ఓకేనా, సో ఈ ప్రొడక్షన్లోకి కోడ్ పోవాలి అంటే మినిమం ఇక్కడ ఇవేటిలోకి డిప్లాయ్ చేసినప్పుడు టెస్టింగ్ టీం ఉంటుంది. టెస్టింగ్ టీము టెస్ట్ చేస్తుంది. వాళ్ళు టెస్ట్ చేసి ఆల్ గుడ్ అనుకుంటే ప్రీ-ప్రాడ్కి పంపిస్తారు. అక్కడ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. అక్కడ కూడా ఆల్ గుడ్ అనుకుంటే ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు కోడ్. ఓకే, సో ఈ ప్రొడక్షన్కి మూవ్ చేసినప్పుడు కోడ్ డైలీ ఏం మూవ్ చేయరు. ఓకే, సో వీక్, మంత్లీ, 3 months వన్స్, 6 months వన్స్ కంపెనీని బట్టి మూవ్ చేస్తూ వెళ్తారు. ఓకే, క్లయింట్ అప్రూవల్స్ అన్నీ తీసుకొని, ఎందుకంటే లైవ్లో ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకో మొత్తం వాళ్ళ బిజినెస్కే ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అందుకోసం
వాళ్ళు చాలా టెస్ట్ చేసి నీకేం పర్మిషన్స్ ఉండవు డిప్లాయ్ చేసే ప్రొడక్షన్కి. ఓకే, అంత ఆల్ గుడ్ అనుకుంటేనే ప్రోడక్ట్ మూవ్ చేస్తారు. ఓకే, ఇది ప్రాసెస్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నువ్వు ఒక డేటాబేస్ కనెక్ట్ అవుతాను. ఓకే, నువ్వు FTP కనెక్ట్ అవుతాను, నువ్వు ERP కనెక్ట్ అవుతాను. సో నీకు డెవ్ ఇవేటి ప్రీ ప్రొడక్షన్ ఉన్నట్లే వాళ్ళకు కూడా FTP డీటెయిల్స్. ఓకే, ఇవన్నీ మనం ఫ్రీగా కొనుక్కున్నాం కాబట్టి వాళ్ళు ఇలా డిఫరెన్షియేట్ చేయలేదు. ఓకే, సో కానీ ఆఫీస్ లేకపోతే ఇది ఈఆర్పికి కూడా సేమ్ అలానే డెవ్ ఇవేటి పిపి అండ్ ప్రోడక్ట్ ఏమి ఇట్లాంటివి ఏమి ఉందండి, ఇలా ఉంటుంది. సో ఇలా URLs ఉంటాయి. అంటే నువ్వు ఈఆర్పి కనెక్షన్లో కూడా URLs మార్చాలి. అంటే ప్రొడక్షన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ వేరే ఉండొచ్చు, URL అయితే ఖచ్చితంగా వేరే ఉంటుంది. సేమ్ ATP DBకి వ్యాలెట్ ఫైల్ డిఫరెంట్ ఇస్తారు. FTPకి కూడా ఈ హోస్ట్ అడ్రస్, FTPలో ఉండే ఈ హోస్ట్ అడ్రస్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మారుతాయి. ఓకే, ఏ ఎన్విరాన్మెంట్కి ఆ ఎన్విరాన్మెంట్ క్రెడెన్షియల్స్ మారుతాయి. సో నువ్వు క్రియేట్ చేసిన 10 కనెక్షన్స్, నువ్వు ఒక 3 కనెక్షన్స్ క్రియేట్ చేస్తే ERP, FTP, ATP ఆ 3 కనెక్షన్స్ URLs నువ్వు మాన్యువల్గా మార్చాలి కోడ్ హైయర్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేసినప్పుడు. ఓకేనా, సో చూద్దామా ఎలా అనేసి. సో ఇప్పుడు డిజైన్ ఇంటిగ్రేషన్స్, సో ఇక్కడ జర్నల్ FBDA ఇంటిగ్రేషన్ అని ఉందా. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ అని కొడితే ఎక్స్పోర్ట్ అయింది. సో డిజైన్లోకి వచ్చి సింగిల్ ఇంటిగ్రేషన్ ఎక్స్పోర్ట్ చేస్తే నీకు .ir ఫైల్ క్రియేట్ అవుతుంది. .ir ఫైల్ క్రియేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ అయిపోయింది, అవునా. సో ఇప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ చేస్తాను. సో ఇంపోర్ట్ అంటే వేరే ఎన్విరాన్మెంట్ అనుకోండి. నేను వేరే ఎన్విరాన్మెంట్లోకి లాగిన్ అయినా డ్రాగ్ అండ్ డ్రాప్ IR ఓపెన్ ఇంపోర్ట్ అంతేనా. సో ఇక్కడ కనెక్షన్స్ అడుగుతాను చూడండి, రెస్ట్ FTP ERP 3 కనెక్షన్స్ వాడుతా అన్నారు అని చెప్తాను. సో తర్వాత లుకప్స్ వాడుతా అన్నారు, యాక్టివేషన్ అని కొట్టేసి ఇలా బ్యాక్ వెళ్ళేసి చూడండి ఇంపోర్ట్ అయిందా. సో మీరు ఇక్కడ చూస్తే గమనించినారో లేదో, ఇక్కడ IAR ఉంది, .ir క్లియరా, ఇలా ఇంపోర్ట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు కనెక్షన్స్కి వచ్చి అందులో ఏ కనెక్షన్స్ వాడినారో, FTP కనెక్షన్ వాడినారు, జర్నల్ ఇంపోర్ట్ అని. సో ఈ 3 సో ఇక్కడ ఈ వాడు ఏదో వేరే URL ఇచ్చింటాడు కదా, ఆ URL ఇస్తాము, తర్వాత యూజర్ నేమ్ ఇస్తాము, పాస్వర్డ్ ఇస్తాము. ఇది జర్నల్ ఇంపోర్ట్ ప్రాక్టీస్ చేస్తాము. ఓకే, ఇలాంటి ఓకే కనెక్షన్స్ మారుస్తాం. లుకప్స్లో కూడా ఇన్ కేస్ ఏమన్నా లుకప్స్ ఉంటే లుకప్స్ కూడా వెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మారుస్తాం. ఓకే, సో ఇది అదే నేను డిజైన్లో ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్స్ ఉన్నప్పుడు ఒకేసారి 4-5 ఇంటిగ్రేషన్స్ డిప్లాయ్ చేయాల.
ఎలా డిప్లాయ్ చేస్తా? 4-5 ఇంటిగ్రేషన్స్ ఎలా డిప్లాయ్ చేస్తాను అంటే, సో ప్యాకేజ్ అనే కాన్సెప్ట్ ఉంది. నువ్వు ఏదన్నా ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అప్లికేషన్ టెస్ట్ నిశాంత్ అని ఇక్కడ డౌన్కి వస్తే ప్యాకేజ్ అని ఉంది. సో ఇక్కడ నేను ప్యాకేజ్ క్రియేట్ చేస్తా. ఏమని? నిశాంత్ అని క్రియేట్ అని క్లిక్ చేస్తా. సో నా ఇంటిగ్రేషన్ ఆ ప్యాకేజ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్తే సెట్టింగ్స్ డౌన్కి వస్తే నిశాంత్ ప్యాకేజ్ ఉంది. సో ఇప్పుడు నేను కొన్ని ఇంటిగ్రేషన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసిన, ఈ జర్నల్ ఎంపీడీఏ ఇంటిగ్రేషన్ అని. కానీ నేను ఈ రెండు ఒకేసారి డిప్లాయ్ చేయాలి. 2 కాకుంటే 10 ఇంటిగ్రేషన్స్ ఒకేసారి డిప్లాయ్ చేయాలి. కానీ ఈ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసినప్పుడు ప్యాకేజ్ మెన్షన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసి కిందకి వస్తే ప్యాకేజ్. సో నేను నిశాంత్ అని ఇస్తే కింద డ్రాప్ డౌన్లో వస్తుంది ఆల్రెడీ ఉంటే. సో సెలెక్ట్ చేసి సేవ్ చేస్తాను. ఓకేనా? గోవే. సో ఇప్పుడు క్లియరా? ఇలా ఇప్పుడు నేను ఇక్కడ ప్యాకేజ్ అని ఉంది, ప్యాకేజ్కి వెళ్తే ఇప్పుడు నిశాంత్ అనే ప్రాజెక్ట్, నిశాంత్ అనే ప్యాకేజ్కి వెళ్తే 2 ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఏవి అంటే ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి .par ఫైల్ అని క్రియేట్ అవుతుంది. .par ఫైల్ అని క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ చేయాలంటే I'll try to delete here. డిలీట్ అయిపోయింది ప్యాకేజ్. ఇంటిగ్రేషన్స్లోకి వెళ్ళి చూద్దాం ఆ ఉన్నాయా లేదా అని. లేవు, డిలీట్ అయిపోయినాయి ఇంటిగ్రేషన్లో కూడా. ఇప్పుడు నేను ఇంపోర్ట్ పిఆర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటా. సారీ, ఇక్కడ కాదు, ప్యాకేజ్లోనే. సో ఇప్పుడు నేను సెర్చ్ చేసినా కూడా నిశాంత్ అనేది ఉండదు లేదా. సో ఇక్కడ ఇంపోర్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ పిఆర్. ఓకే, ఇంపోర్ట్ అంతే. జస్ట్ కనెక్షన్స్, లుకప్స్, యాక్టివేషన్స్. ఓకే, అంతే. సో ఇప్పుడు వస్తే చూడండి, నిశాంత్ ప్రాజెక్ట్ వచ్చిందా, ప్యాకేజ్ వచ్చిందా. ఇంటిగ్రేషన్స్ లేకపోతే టెస్ట్ నిశాంత్, ఈ 2 వచ్చినాయి ఇంటిగ్రేషన్స్. సో ఇలా మనకి ప్యాకేజ్ మల్టిపుల్ డిజైన్ మోడ్లో మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ ఒకేసారి డిప్లాయ్ చేయాలంటే వి గో విత్ ప్యాకేజ్ మోడ్. ఓకేనా? సో ఇది. సో మళ్ళీ బ్యాక్ వస్తే డిజైన్ మోడ్లో ఇంటిగ్రేషన్స్ ఏమన్నా రన్ అయితే అంటాయి కదా, ఏవి సక్సెస్ అయినాయి, ఏవి ఫెయిల్ అయినాయి, ఇవన్నీ చూడాలనుకుంటే అబ్జర్వబిలిటీలోకి వెళ్ళి ఇన్స్టాన్సెస్ అని కొడితే నువ్వు లాస్ట్ 1 hour ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎంతన్నా చేంజ్ చేసుకోవచ్చు, 1 day, 2 days, 3 days అని అప్లై అని కొడితే సో ఏవి సక్సెస్ అయినాయి, ఏవి ఫెయిల్ అయినాయి, ఇట్లాంటివన్నీ మనము చూసుకుంటూ వెళ్ళచ్చు. ఓకేనా? ఇది. సో అదే మనము ఇంటిగ్రేషన్స్ ప్రాజెక్ట్లో చేస్తే కుషాల్ 1 to 3 అని ఉంది. సో ఈ ప్రాజెక్ట్ని ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేయాలనుకుంటే సో ఇక్కడ డిప్లాయ్ అని ఉంది. డిప్లాయ్ క్లిక్ చేసి క్రియేట్, ఇక్కడ నేను యుఏటి అని ఇస్తా. క్రియేట్, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ 2 ప్రాజెక్ట్లా లేదంటే ఒక ప్రాజెక్టేనా అని. సో 2 కావాలంటే 2 సెలెక్ట్ చేసి సేవ్ చేస్తా.
సో ఎక్స్పోర్ట్ ఇది ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే .car కార్ ఫైల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. చూడండి, ఒక్క నిమిషంగా రాలేదు, ఎక్స్పోర్ట్ అయింది కూడా. .car ఫైల్. ఓకే, ఇప్పుడు నేను దాన్ని డిలీట్ చేసిన అనుకోండి, డిలీట్ చేసిన డిజైన్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ చేయాలంటే బ్యాక్ వచ్చి ఆల్రెడీ ఉంది ప్రాజెక్టు, కానీ మనము ఏదో కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేయాలా. ఓకే, యూఐటీలోకి ఇప్పుడు డెవ్లో టెస్ట్ అయింది, యూఐటీలోకి డిప్లాయ్ చేసినాం, వర్క్ కాలేదు. సో ఏదో ఒక కండిషన్ను మళ్ళీ యాడ్ చేయమన్నారు, మళ్ళీ డెవ్లో యాడ్ చేసినాం, మళ్ళీ యూఐటీలోకి డిప్లాయ్ చేయాల. సో ఇంపోర్ట్ డిప్లాయ్లోకి వెళ్ళి ఇంపోర్ట్ లేదు, యాడ్ ఇంపోర్ట్ డ్రాగ్ అండ్ రన్ .car ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉన్నా కూడా, ఈవెన్ ఇంతకు ముందు కూడా డిజైన్ మోడ్లో కూడా ఉన్నా కూడా మళ్ళీ ఇంపోర్ట్ అయింది. చూడండి, ఇంపోర్టెడ్ ప్రాజెక్ట్ కుషాల్ 1 2 3. ఓకేనా, ఇలా. సో ఈవెన్ ప్రాజెక్ట్ ఉన్నా కూడా యూ కెన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. కొత్త వాల్యూస్తో ఏదైనా చేంజెస్ ఉంటే అవన్నీ అప్డేట్ అవుతాయి. ఇది వచ్చేసి ప్రాజెక్ట్. ఓకే, తర్వాత ప్రాజెక్ట్లో వర్షనింగ్ అని ఉంటుంది. ఇప్పుడు 100 ఉంది కదా, 10 ఫుల్ నేమ్ 1000 అంటే ఇప్పుడు 1 వచ్చేసి మేజర్ వర్షన్ అంటారు, 0 వచ్చేసి మైనర్ వర్షన్ అంటాం. సో నువ్వు ఇప్పుడు ఒక ఇంటిగ్రేషన్ చేసినావు, వర్క్ అవుతుంది, క్లయింట్ వచ్చి ఇంకొన్ని చేంజెస్ చెప్పినాడు. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడే అయినా చేంజ్ చేయొచ్చు, లేదు ఎందుకులే మనం ఇంకో వర్షన్లో చేంజ్ చేద్దాం అనేసి ఇంకో వర్షన్లో చేంజ్ చేసి మళ్ళీ క్లయింట్ సడన్గా ఏం చెప్పొచ్చు, ఆ చేంజెస్ వద్దు అనొచ్చు. లేదు ఆల్రెడీ వర్కింగ్ కోడ్ ఎందుకు డిలీట్ చేయాలి అంటే ఆల్రెడీ వర్క్ అవుతుంది, నువ్వు కొన్ని చేంజెస్ అప్లై చేస్తే ఎర్రర్ రావచ్చు. సో మళ్ళీ నీ చేంజెస్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి డెవలప్ చేద్దాం అనుకుంటావు. సో ఎందుకు ఓల్డ్ కోడ్ డిస్టర్బ్ చేసేది అనుకుంటే బెటర్ క్రియేట్ ఎ న్యూ వర్షన్, అంటే సబ్ వర్షన్తో మైనర్ వర్షన్తో 1001 అని క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చేంజెస్ చేస్తావు, టెస్ట్ చేస్తావు, ఈ రెండిట్లో ఒకటి మాత్రమే యాక్టివేట్ అవుతుంది, 100 101. ఇప్పుడు నేను దీన్ని యాక్టివేట్ చేయకెళ్తే వేరే డీయాక్టివేట్ చేద్దాం. ఎవడు మనకు పర్మిషన్ కూడా ఇలా డీయాక్టివేట్ చేసేకి. సెట్టింగ్స్
ఓకే. సో ఇప్పుడు 10001 ఉంది కదా, దీన్ని 101 యాక్టివేట్ చేయ ట్రై చేస్తా. చూడండి, ఇది యాక్టివేట్ అవుతుంది, ఇది డియాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అయిపోయిందా? ఫుల్ నేమ్ 100 డియాక్టివేట్ అయిపోయింది. అదే నేను మేజర్ వర్షన్ చేంజ్ చేస్తా. 101 ఉంది కదా, దీన్ని చేంజ్ చేస్తా. క్రియేట్ న్యూ వర్షన్ 200 ఇచ్చి క్రియేట్ వర్షన్ కొడతా. 200 ఉంది, దీన్ని యాక్టివేట్ చేస్తా. యాక్టివేట్. ఇప్పుడు రెండు యాక్టివేట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు చూస్తే రెండు యాక్టివేట్ అయినాయి, 100 200 అట్లా. మేజర్ వర్షన్ అయితే అవుతాయి, మైనర్ వర్షన్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు 201 క్రియేట్ చేస్తే 200 201 రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే అవుతుంది. తర్వాత సో నీ క్లయింట్ ఒక టాస్క్ ఇచ్చినాడు. ఓకే, ఏమంటే ఫుల్ నేమ్ ఉంది కదా, సేమ్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇంకొకటి చెయ్యి అని అన్నాడు. ఇంకొంచెం వేరే టార్గెట్ సిస్టమ్ యాడ్ చేయన్నాడు. సో ఇది ఆల్రెడీ చేసినావు, మళ్ళీ కొత్తగా చేసేదేమి అంటే ఫస్ట్ నుంచి ఎందుకు చేయాలా? సో దీన్ని వర్షన్ చేంజ్ చేసినప్పుడు అయితే నువ్వు ఇంటిగ్రేషన్ నేమ్ మార్చలేవు. అదే నువ్వు క్లోన్ అని కొడితే సో పేరు మార్చవచ్చు. ఫుల్ నేమ్ కాకుండా కన్క్యాట్ అని ఇస్తా. ఈడ 1.0 ఇచ్చుకుంటా. క్లోన్. ఓకేనా? అంటే ఇట్ మీన్స్ కన్క్యాట్ అంటే ఇప్పుడు చూడు, ఇది సపరేట్ ప్రాజెక్ట్, ఇది సపరేట్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు దీంట్లో నువ్వు ఏదన్నా కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే, కొత్తగా ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ ఇట్. ఓకే. సో ఇది ప్లస్ పాయింట్ అనమాట. సో ప్రాజెక్ట్లో నువ్వు అబ్జర్వబిలిటీ చూడాలనుకుంటే ఇన్స్టాన్స్ ఐడితో ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ 1 అవర్లో ఎన్ని పోతున్నాయి, ఇది చేంజెస్ చేసుకోవచ్చు. ఓన్లీ యాక్టివా, 6 అవర్సా 6 డేసా అనేసి ఇలా ఇన్స్టాన్సెస్ కావాలంటే ఇన్స్టాన్సెస్ చూసుకోవచ్చు, ఎన్ని ఫెయిల్ అయినాయి ఎన్ని సక్సెస్ అయినాయి ఇట్లా. ఓకేనా? సో ఇది డిప్లాయ్మెంట్. ఇంటర్వ్యూలో అడిగినా ఎలా డిప్లాయ్ చేస్తానంటే కూడా అంటే హైయర్ ఎన్విరాన్మెంట్స్లోకి. సో యూజువల్లీ manually we are going to deploy to UAT environment. For higher environment, admin team will take care using Jenkins అనండి. ఓకే, Jenkins I don't have idea అని చెప్పండి, ఇది మాత్రం చెప్పండి. సో manually will export IAR file, PAR file or CAR file based on our requirement and will log into higher environment. We will import అని చెప్పండి. ఓకేనా? సో ఇది ఇక్కడతో ఓఐసి కంప్లీట్ అవుతుంది. సో మేబీ టుమారో నుంచి రేపు అన్నీ చెక్ చేస్తా ఎవరెవరు ఏమేమి ప్రాక్టీస్ చేసినారు అనేసి. టిల్ ఎఫ్బిడిఐ కాల్ బ్యాక్ ఇంటిగ్రేషన్ వరకు కంప్లీట్ అయింటే దెన్ ఐ విల్ ప్రొవైడ్ టాస్క్. ఓకే, ఒక 1 వీక్ నేను సినారియోస్ ఇస్తాను, ఆ సినారియోస్ మీరు డెవలప్ చేయండి. ఓకే, సో డెవలప్ చేసిన తర్వాత VBCA స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎనీ డౌట్స్? విష్ణు? ఓకే, థ్యాంక్స్ సార్. రేపు అందరూ చెక్ చేస్తా, BIP, FBDI, కాల్ బ్యాక్, ATPDB అన్ని.